అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుల దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క మాటలు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని బిడలైనటువంటి యూదా జనాంగానికి, ఇజ్రాయెల్ జనాంగానికి చెప్పబడుతూ ఉండేటువంటి మాటలన్నమాట. అయితే దేవుని బిడలుగా పిలువబడుతూ ఉన్నటువంటి వీరు చెరలోనికి కొనిపోబడుతూ వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే జనులు శత్రువుల దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. అంటే దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నటువంటి వీరు ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటూ ఉన్నారంటే శత్రువు చేతిలో ఉంటూ ఉన్నారు. వారు ఎలా ఉంటూ ఉన్నారంటే చెరగా ఉన్నారనమాట. అంటే దాసులుగా ఉన్నారు. వారి చేత కఠినమైనటువంటి పనులు చేయింపబడేటువంటి పరిస్థితుల వారు ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు వారి యొక్క పరిస్థితిని చూస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డల్ని వారు చేసినటువంటి అవిధేయతను బట్టి, వారు దేవుని మాట వినకపోయినటువంటి కారణాన్ని బట్టి ఒక్కోసారి దేవుడు చెరకు అప్పగించేటువంటి వాడుగా ఉంటాడు. అంటే శత్రువుల చేతికి మనల్ని అప్పగిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం పశ్చాత్తాపముతో మన యొక్క పాపమును మనం గ్రహించినటువంటి వారమై, మనం చేసిన తప్పును మనము అనుభవిస్తూ ఉన్నామని మనం గ్రహించినటువంటి వారమై దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని పశ్చాత్తాప హృదయముతో ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో మనం ఏడ్చినప్పుడు తప్పకుండా మన యొక్క చెర నుండి దేవుడు మనల్ని విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగానికి, అంటే యూదా జనాంగానికి, బబులోను చెరలో ఉండేటువంటి వీరికి ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడుతూ ఉండేటువంటి మాటలన్నమాట. యెహోవా దేవుడు ఆజ్ఞయిస్తూ ఉంటున్నాడు. యెహోవా దేవుడే ఈ యొక్క మాటలు వాక్కుగా ప్రకటించమని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇదే సందర్భాన్ని, అంటే ఏడుస్తూ ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప దైవజనుడు ఒక సహోదరిని ఆదరించినట్లుగా, ఆమెతో ఇలాంటి మాటలే చెప్పి ఆమెను ధైర్యపరిచి పంపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఆమె పేరే హన్నా. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఈ యొక్క హన్నా గురించి రాయబడుతూ ఉన్నదనమాట. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము 17వ వచనంలో మనము ఇలాంటి సందర్భాన్నే చూస్తాం. నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటినెను. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, తర్వాత ఈమె 11వ వచనము 10వ వచనంలో మనము చూసినట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అనేటువంటి మాటను 10వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ యొక్క స్త్రీ ఎలా ఉందంటే బహు దుఃఖము కలిగినటువంటి స్త్రీగా తను దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తూ ప్రార్థనలో బహుగా ఏడుస్తూ ఉందంట. ఆ స్త్రీ హన్నా అనమాట. ఈ యొక్క హన్నా యొక్క ఆ యొక్క ఏడుపుకు కారణం ఏంటి, హన్నా ఎందుకు ఏడుస్తుంది అనేది మనము ఈ యొక్క 1వ అధ్యాయంలో ఈ యొక్క అధ్యాయం అంతా చదివినట్లయితే ఈ యొక్క సందర్భము మనమందరము ఎరిగినటువంటి వారమే. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫ్రాయిము మన్యమందు రామతయి జోఫీము పట్టణం వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన నూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకరి పేరు ఏం పేరంటే హన్నా, రెండవ దాని పేరు ఏం పేరంటే పెనిన్నా. అయితే హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు కలిగారనమాట. హన్నా గొడ్రాలుగా పిలువబడుతూ ఉంది. అయినప్పటికీ ఈ యొక్క ఎల్కానా హన్నా విషయంలో ఎంతో జాలి దయ కలిగినటువంటి వాడై ఆమెను ఎంతో ప్రేమగా చూసేవాడు. ఆమెకు ఎక్కువ పాలు ఇచ్చేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యంలో మనము
చూస్తాం. అయినప్పటికీ తన యొక్క జీవితంలో తను నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క పెనిన్నా తనను మాటి మాటికి సూటిపోటి మాటలతో తనను దుఃఖపెడుతూ, తనను ఇబ్బంది పెడుతూ, తనను ఎంతగానో వేధిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో తను ఎంతగానో దిగులు పడి ప్రార్థిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి ఏటేటా వీరికి ఒక అలవాటు ఉండేది, యెహోవా మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు. అలాగున వారు ఏటేటా వెళుతూ ఉండేవాళ్ళు. ఈమెకు పిల్లలు లేనటువంటి కారణాన్ని బట్టి ఈమె సవతి అంటే వైరి అయినటువంటి యొక్క పెనిన్నా ఆమెను మాటి మాటికి విసికించి ఆమెకు ఎంతగానో కోపము పుట్టించేదిగా ఉన్నది. ఈ యొక్క కోపం బట్టి ఈ యొక్క యెహోవా సన్నిధిలో ఈమె బహుగా ఏడ్చేటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్క ఏటేటా ఆమె మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఎంతో ఏడుస్తూ వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ పెనిన్నా ఆమెను ఎంతగానో విసిగిస్తూ వచ్చేది. తనకున్నటువంటి ఆ యొక్క కొరతను బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క గొడ్రాలుతనమును బట్టి, తన యొక్క జీవితంలో తను ఎంతగానో బాధపడుతూ ఉన్నది. మన జీవితంలో మనము అనేకులము రకరకాల కొరతలను కలిగినటువంటి వారంగా ఉంటాం. వాటి విషయమై మనము ఏడుస్తూ ఉండవచ్చు, వాటి విషయమై మనము కన్నీరు కారుస్తూ ఉండవచ్చు. వివాహం విషయంలో అంటే ఇంకా నీకు పెళ్లి కావటం లేదు, అసలే పెళ్లి కావటం లేదని బాధపడుతూ ఉన్నావు. కానీ ఎత్తిపోటు మాటలు అనమాట. ఇంకెప్పుడు నీకు పెళ్ళి అవుతుంది, ఊర్లో అందరికీ పెళ్ళి అవుతూనే ఉంది కానీ నీకు మాత్రం పెళ్ళి కావటం లేదు అని నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, నీ యొక్క బంధువులు కావచ్చు నిన్ను హేళన చేస్తూ, నిన్ను నిందిస్తూ, నీకున్నటువంటి ఆ యొక్క కొరతను బట్టి నీవు మొదటనే బాధపడతా ఉంటే రెండవదిగా వీరు కూడా నిన్ను విసిగిస్తూ నీకు కోపం పుట్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏమో. నీవు కూడా గొడ్రాలుగా ఉండి వివాహం జరిగింది, 5-6 సంవత్సరాలైంది, అయినా కూడా నీకు పిల్లలు లేరు, దేవుడు ఇంకా కరుణించట్లేదు. దాని విషయంలో నీవు బాధపడుతూ ఉన్నావేమో. ఎగ్జామ్స్ రాసావు, తప్పిపోయావు, ఫెయిల్ అయినావని నీవు బాధపడుతూ ఉంటే తిరిగి వీళ్ళు వచ్చి నిన్ను మాటలు అంటూ ఉన్నారేమో. ఇలాంటి పరిస్థితులు నీవు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఇంకా నీ యొక్క జీవితంలో నువ్వు చూసినట్లయితే ఎన్నో ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నావు, ఎన్నో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నావు, ఉద్యోగం రావటం లేదు, అనేకుల చేత నిందను అవమానాన్ని పొందుతూ ఉన్నావు. ఇంత చదువుకున్నావు, నీకు ఉద్యోగం లేదే. ఇంతగా చదువుతున్నావు, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తావు, ఎన్ని అప్లై చేస్తావు, ఎన్ని డబ్బులని పోస్తూ ఉంటావు, నీకెప్పుడు ఉద్యోగం వస్తుంది, ఈ ఊర్లో అందరికి ఉద్యోగం వస్తూ ఉంది కానీ నీకు మాత్రం రావట్లేదు అని నీ విషయమై నీ ఇంట్లో వారు, నీ చుట్టుప్రక్కల వారు, నీ కొరకు ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నటువంటి వారు నీ విషయంలో ఇలాంటి మాటలను బట్టి నీవు కోపపడి, నీవు దుఃఖాక్రాంతుడవై నీవు కూడా ఏడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నట్లయితే దేవుడు ఇది నీకు తెలియజేసేది ఏంటంటే, ఇంకా నీ యొక్క జీవితంలో నీ యొక్క అనారోగ్య పరిస్థితి కావచ్చు, నీ యొక్క దీర్ఘకాల వ్యాధి కావచ్చు, ఏ పరిస్థితి అయినా కూడా, ఏ శ్రమ అయినా, ఏ నింద అయినా యోబు కంటే మనకు ఎక్కువ శ్రమలు రాలేదు. యోబు తన యొక్క జీవితంలో ఎన్నో కొరతలు కలిగినటువంటి వాడుగా, సమస్తమును కోల్పోయినటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మన యొక్క జీవితాల్లో మన యొక్క కొరత తీర్చబడేటువంటి దినము రాబోతూ ఉన్నదని దేవుడు ఈ దినమున నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నీవు దేని కొరకైతే ఏడుస్తూ ఉన్నావో, ఏ ఆర్థిక ఇబ్బంది కొరత కలిగి, ఏ ఉద్యోగాలేమి, ఏ పిల్లలలేమి, తర్వాత ఏ వివాహాలేమి కలిగి ఉన్నావో దేవుడు నిన్ను ఇది నీ యొక్క క్రియను సఫలం చేస్తాను అనేటువంటి మాటను నీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు క్రియ సఫలం చేస్తే దాన్ని త్రిప్పివేయగల వారు ఎవరైనా ఉన్నాడా? ఇదే ఇర్మియా గ్రంథంలో మనకు 32వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. క్రియలు జరిగించేటువంటి విషయంలో ఆయన శక్తి సంపన్నుడు, అంటే ఆయన క్రియలు చాలా గొప్పవి, ఆయన ఎంతో గొప్పవాడు. నీ యొక్క క్రియ ఎలాంటిదైనా కూడా, అంటే నీ యొక్క కార్యం, నీ జీవితంలో నీవు కోరుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క క్రియ ఎలాంటిదైనా కూడా, ఉద్యోగమైనా, వివాహమైనా, పిల్లలైనా, ఆరోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, ధనం లేకపోయేటువంటి ఆ యొక్క పరిస్థితి అయినా, పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి అయినా, ఏదైనా కూడా సాధ్యపరచడానికి, అసాధ్యమైనవి కూడా సాధ్యపరిచేటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడు. నీ యొక్క జీవితంలో ఆస్తి గొడవలు కూడా ఉండవచ్చు, వాటి విషయంలో కూడా దేవుడు నీకు నెమ్మదిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ విషయమైనా కావచ్చు,
నీ భర్త రక్షణ పొందలేదని ఏడుస్తూ ఉన్నావేమో, నీ భార్య రక్షణ పొందలేదని ఏడుస్తూ ఉన్నావేమో, నీ పిల్లలు రక్షణ పొందలేదని, నీ పిల్లలు నీ మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారని నీవు ఏడుస్తూ ఉన్నావేమో. ఏ విషయమైనా కూడా ఈ దినమున నీవు ఏడుస్తూ దుఃఖముతో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు నీకు తెలియజేసేది ఏంటంటే, ఇంకా నీవు ఏడవవద్దు, ఇంకా నీ యొక్క కన్నీళ్లు కార్చడం ఆపివేసే, నేను నీకు కార్యం చేయబోతూ ఉన్నాను, నీ యొక్క క్రియను సఫలము చేయబోతూ ఉన్నాడు. నీ యొక్క ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. నీ యొక్క కోరిక సిద్ధింపజేసి నీ యొక్క ఆలోచన యావత్తు ఆయన సఫలపరుస్తాను అనేటువంటి మాటని దినమున నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు గనుక మనకున్నటువంటి ఆ యొక్క సమస్యను బట్టి, మనకున్నటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి మనము చింత లేనటువంటి వారమై దేవుని యొక్క వాగ్దానాన్ని చేతపట్టుకొని దేవుని యొక్క మాట చేత మనము ఆదరింపబడినటువంటి వారమై దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవిత యాత్రలో మనము ధైర్యంగా ముందుకు సాగుదుముగాక. అలాగున దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. హన్నా కొరతను తీర్చినటువంటి దేవుడు, హన్నా కొరతను తీర్చినటువంటి దేవుడు నీ కొరతను నా కొరతను కూడా తీర్చటానికి శక్తి సంపన్నుడై ఉన్నాడు. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనము. ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.